33% బీర్ల ధరలు పెంచాలన్న యునైటెడ్ బేవరేజెస్ కంపెనీ ఒత్తిడికి తలొగ్గేదే లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలన్నారు. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్ బీర్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. కంపెనీలు బ్రాండ్ పేర్లతో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, కంపెనీ నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పొరుగున ఉన్న రాష్ట్రాలలో బీర్ల ధరలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఇప్పటికిప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సూచనల ప్రకారమే మార్నింగ్ స్పెషల్ షోలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇకపై తెల్లవారి షోలకు అనుమతి ఉండదన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్, హెల్త్, సేఫ్టీ ఏర్పాట్లను బట్టి పరిశీలన ఉంటుందని ప్రభుత్వం జీవోలో తెలిపింది. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సూచనల ప్రకారమే మార్నింగ్ స్పెషల్ షోలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇకపై తెల్లవారీ షోలకు అనుమతి ఉండదన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్, హెల్త్, సేఫ్టీ ఏర్పాట్లను బట్టి పరిశీలన ఉంటుందని ప్రభుత్వం జీవోలో తెలిపింది. విద్వేషాలు తప్ప దేశంలో బీజేపీ చేసింది ఏంటని ప్రశ్నించారు మంత్రులు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఏటా 10% నిధులు తగ్గకుండా విడుదల చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే పథకాలు ప్రభుత్వానికి కీలకమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మినిస్టర్స్. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆదివాసీ గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బడ్జెట్లో 10% తగ్గకుండా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ కాంగ్రెస్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిసా యాక్ట్, అటవీ హక్కుల చట్టం లాంటి ఎన్నో చట్టాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో పర్యటించారు మంత్రులు. హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తీసుకొచ్చిన చట్టాలు చూస్తే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారని. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టం గాని, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్ గాని, లేకపోతే ఆర్ఓఆర్ యాక్ట్ గాని, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి. వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము. చట్టసభల్లో ఆదివాసుల గొంతును వినిపించాలని ఆనాడే దళితులకు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతేకాదు గిరిజన హక్కులను రక్షించేందుకు
పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా మల్లెమడుగులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. రైతు భరోసా 12,000, భూమి లేని నిరుపేద కుటుంబానికి 2 విడతలుగా 12,000 ఇస్తామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి. రేపు గ్రామ కమిటీలు పెడతారు. గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేను కలెక్టర్ గారో కాదు నిర్ణయించేది, గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయిస్తారు. నిర్ణయించి ఆ పద్ధతిలో తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు రేపు 26వ తారీఖు నుంచి ఇస్తున్నాం. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైలెవెల్ వంతెన, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఏటీడీఏ కింద వేసిన 12 బోర్లను ప్రారంభించారు. ఫామ్ ఆయిల్ సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో చెప్పేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు తుమ్మల. బట్టలు కూడా లేనటువంటి గిరిజనులు చూశాను నేను, కొండల మీద కోనల మీద. వాళ్ళ యొక్క మానాన్ని ఇట్లా కప్పుకొని, గుడ్డతోటి కప్పుకొని అడవుల్లో జీవించేవాళ్ళు. అటువంటి జీవితాల నుంచి ఈ రకంగా చూస్తే రెసిడెన్షియల్ స్కూల్లోనో లేకపోతే ఇప్పుడు ఏకలవ్యలోనో అంతకంటే జన్మకి వేరేది సార్థకత ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ పిల్లల్ని చూస్తే మేము మీ స్కూల్లో చదువుకున్నాం, మీ అగ్రికల్చర్ కాలేజీలో చదువుకున్నాం అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ వచ్చి నన్ను కలుపుతుంటారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఆ కాలేజీ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 13 నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ ఫెస్టివల్ జరగనున్నట్లు చెప్పారు. పోటీల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కైట్ ఫ్లయర్స్తో పాటు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇటలీ దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ పాల్గొంటారని చెప్పారు జూపల్లి. ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకుందాం. కైట్ ఫెస్టివల్లో, ఈ స్వీట్ ఫెస్టివల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఈ పతంగులు, కైట్స్ కూడా ఎగరేసే కార్యక్రమం చేస్తారు. పార్టిసిపేటింగ్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా. From 20 countries they are participating with their colorful patangi, lengthy, both in length and breadth. It is worth watching, worth seeing, it's an opportunity for everybody to participate and enjoy. హైదరాబాద్ జూ పార్క్ తర్వాత అతిపెద్ద జూ పార్క్ వరంగల్లోనే ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. జూ పార్కును విస్తరించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రాబోయే రోజుల్లో వైట్ టైగర్లను జూ పార్కుకు తెస్తామని చెప్పారు. జూ పార్క్ అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెనకాడబోమన్నారు సురేఖ. మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జూ అంటే మన వరంగల్ జూనే. ఇది ఇప్పటివరకు మీడియం జూలో ఉండేది. ఇప్పుడు దీన్ని హయ్యర్ జూలోకి అంటే ఫస్ట్ స్టేజ్ జూలోకి తీసుకుపోవడానికి మేము ఇక్కడ నుంచి ప్రతిపాదనలు సెంట్రల్కి పంపించాము. 100% అవి యాక్సెప్ట్ అవుతామని అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైట్ టైగర్ ప్లస్ లయన్స్ కూడా తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన. వాటిని కూడా త్వరలోనే తీసుకొస్తాం. భారత మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి 59వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు పబ్లిక్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు సొంత వాహనాల్లో గ్రామాలకు వెళ్తున్నారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన బస్టాండ్లలో తెల్లవారుజాము నుంచి రద్దీ కొనసాగుతుంది. టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు క్యూ కడుతున్నాయి. రేపు కూడా రద్దీ ఉంటుందన్నారు అధికారులు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగకు పబ్లిక్ ఊరెళ్తూ ఉండటంతో సిటీ ఖాళీ అవుతుంది. ఇవాల్టి నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు కావడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు పెద్ద ఎత్తున పండుగకు ఊరెళ్తున్నారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో రద్దీ కొనసాగుతుంది. బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ప్రధాన బస్టాండ్లో రష్ కొనసాగుతుంది. ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంగార్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. వాహనాలతో రోడ్లు కిక్కేసిపోయాయి. ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీ నగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో వాహనాల రద్దీ కనిపిస్తుంది. ఉదయం నుంచి హైవేపై రద్దీ కొనసాగుతుంది.
సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్తున్న వారితో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడుతుంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో 6432 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు అధికారులు. ఏపీ, కర్ణాటక వైపు వెళ్లే బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు ప్రయాణికులు. ఇప్పుడు సంక్రాంతి అని హాలిడేస్ మీద ఇంటికి వెళ్తున్నా. కొంచెం రష్ ఉంది, కొంచెం బస్సులు ఇంకా ఎక్కువ పెడితే కొంచెం మాకు కూడా మంచిగా ఉంటుంది. అమ్మాయిలకి సీట్ దొరుకుతుంది, మా సీట్ దొరకదు, అది జర బాధ అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది, జనాలు ఎక్కువ ఉండ్రు. అసలు సీటు దొరకక ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్కి పోదామని అంటే సీటు దొరుకుతాను. ఇక్కడ వచ్చినాం సంతోష్ నగర్కి వెళ్ళి, ఇక్కడ వస్తే సీటు దొరుకుతుందామంటే ఇక్కడ ఉడక బస్సులు సీటు ఉడక లేదు. అసలు తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రష్ను దృష్టిలో పెట్టుకుని జేబీఎస్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రయాణికులు. పండుగ సీజన్ కాబట్టి ఎక్కువనే ఉన్నాయి రేట్లు అనేవి, అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్, ఏమి అవైలబుల్లో లేవు. జనాలు చాలా ఉన్నారు, బస్సులు తక్కువ ఉన్నట్టు. కొంచెం బస్సులు ఎక్కువ ఇచ్చి కొంచెం బస్సులను కొంచెం ఫ్రీగా చేస్తే బాగుంటుంది, అందరికి వెళ్ళడానికి కొంచెం అని అనుకుంటున్నాను. సిటీ శివార్ ప్రాంతంలోని ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్, ఉప్పల్ రింగ్ రోడ్, ఆరంగార్ దగ్గర భారీగా రద్దీ కనిపించింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏది దొరికితే దాంట్లో సొంత ఊర్లకు వెళ్తున్నారు ప్రజలు. శుక్రవారం సాయంత్రం నుంచి ఇవాల్టి వరకు దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈరోజు విపరీతంగా రద్దీ ఉందండి. నిన్న మన తెలంగాణ వైపు తక్కువ ఉండింది, కానీ ఈరోజు మార్నింగ్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ కానీ, ఇమ్లీబన్ కానీ, అటు కరీంనగర్ వైపు, ఇటు ఇమ్లీబన్ చూసుకుంటే మహబూబ్ నగర్, కర్నూలు వైపు విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. రిజర్వేషన్లో ఆల్రెడీ 300 స్పెషల్ బస్సెస్ బుక్ అయిపోయి ఉన్నాయి. అన్ని రిజర్వేషన్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇంకా కొన్ని బస్సులు యాడ్ చేస్తున్నాము ఆన్లైన్ రిజర్వేషన్లోకి. సిటీ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ భారీగా ఉంది. వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు పోలీసులు. కేతేపల్లి మండలం కోర్లపహడ్ టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ టోల్ ప్లాజా దగ్గర కూడా ఓఆర్ఆర్పై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఈ రద్దీ అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. నిన్న కూడా ఒక 48,000 వెహికల్స్ వెళ్ళినాయి. ఇప్పటికే మ్యాక్సిమం వాళ్ళు అంటే వెహికల్స్ ఊళ్ళలోకి వెళ్ళినారు కాబట్టి రేపు కూడా కొద్దిగా సండే కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజంతా లేకున్నా రేపు కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా తగ్గొచ్చు. రేపు కూడా వాహనాల రద్దీ ఉంటుందన్నారు అధికారులు. ఇవాళ రాత్రి నుంచి వాహనాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. రాత్రి సమయంలో ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్డీఏ సర్కార్ అసమర్థ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. రికార్డు స్థాయిలో రూపాయి పతనంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేడన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. అసెంబ్లీకి రావాల్సిన కాగ్ నివేదిక కాషాయ పార్టీకి ఎలా వచ్చిందన్నారు ఆప్ నేతలు. ప్రధాని మోదీ అసమర్థ ఆర్థిక విధానాలతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందన్నారు కాంగ్రెస్ నేతలు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రూపాయి కనిష్ట స్థాయికి చేరిందన్నారు. దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో రూపాయి విలువ 58 నుంచి 59 రూపాయలుగా ఉండేదని గుర్తు చేశారు. ఎన్డీఏ పాలనలో 86 రూపాయలు దాటిపోయిందన్నారు. అప్పట్లో రూపాయి విలువను ప్రభుత్వం ప్రతిష్టతో ముడిపెట్టిన మోదీ ఇప్పుడు ఏమైందో చెప్పాలంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. లిక్కర్ పాలసీ పేరుతో ఆప్ సర్కార్ 2,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందన్నారు కాంగ్రెస్ నేతలు. పాలనలో లోటుపాట్లు కప్పిపుచ్చేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రకటనలకు వెచ్చించిందన్నారు. కేజ్రీవాల్ పాలనలో యమునా నది కాలుష్య కూపంగా మారిందన్నారు. ఎయిర్ పొల్యూషన్ తో పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు ఏఐసీసీ సభ్యుడు అలోక్ వర్మ. पहला राज्य था जो एक मंत्री ऐसा था जिसके पास शराब विभाग भी था और शिक्षा विभाग भी था. मतलब वही शराब पिलाना सिखा रहे थे, वही पुस्तक की बात कर रहे थे. पहला व्यक्ति है जिसने मां यमुना को ठगा कि अब अगर वहां पर जाकर खड़े हो तो पानी में से इतने फ्यूम्स निकलते हैं कि सांस भी नहीं ले सकते हैं. नहाना और स्नान करना तो बहुत दूर की बात है. सीएजी केंद्र सरकार के तहत है, वो रिपोर्ट को दबा के रखता है. जब कांग्रेस की सरकारें हों तो बढ़ा चढ़ाकर पेश करते हैं. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీఎం అభ్యర్థి లేరన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. తమకున్న సమాచారం ప్రకారం రమేష్ బిదూడిని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ అభివృద్ధి సహా ఇతర అంశాలపై రమేష్ బిదూడి చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో మహిళలంటే గౌరవం లేని బీజేపీని ప్రజలు ఓడించడం ఖాయమన్నారు కేజ్రీవాల్. 11,000 वोट जो शादरा में कट रहे थे वो हमें उनके अंदर के लोगों ने लाके दिए थे सारे कागज़. तो उनकी पार्टी में बहुत चाहने वाले हैं हमारे,
तो जो हमें अंदर से बताते रहते हैं कि उनकी पार्टी में क्या चल रहा है। जनता के सामने ये भी धीरे धीरे निकल के आ रहा है इस दिल्ली चुनाव के अंदर कि ये चुनाव नहीं लड़ते, ये लोग केवल और केवल बेईमानी करते हैं। इस चुनाव के अंदर इनकी एक एक बेईमानी, हमारे कार्यकर्ता इतने सतर्क थे कि उन्होंने एक एक बेईमानी इन लोगों की पकड़ ली है। ఢిల్లీలో బీజేపీ నేతలు ఎన్నికల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ ఓటర్ లిస్టులో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పారు. నకిలీ ఓట్లు నమోదు చేయడానికి బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కాగ్ నివేదిక బీజేపీ చేతికి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు సంజయ్ సింగ్. देखिए, दिल्ली की बीजेपी हो चाहे देश की बीजेपी हो, मुझे बहुत दुख के साथ ये कहना पड़ रहा है कि दुनिया की सबसे बड़ी पार्टी अपने आप को कहने वाली भारतीय जनता पार्टी वो अरविंद केजरीवाल के टॉयलेट में फंसी हुई है. दिल्ली की जनता उनको फ्लश कर देगी और आप देखिएगा चुनाव में इनका सफाया हो जाएगा. దేశ రాజధానిలో ఎన్నికల హీట్ పెరిగింది. మూడోసారి అధికారం చేపట్టాలని ఆప్ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. డ్రగ్స్ నిర్మూలనలో ఎన్డీఏ సర్కార్ చాలా వరకు సక్సెస్ అయిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీ ప్రజలకు ఫిబ్రవరి 5 తర్వాత ఆ పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. లిక్కర్ పాలసీ పేరుతో 2,000 కోట్లకు పైగా ప్రజల సొమ్ము లూటీ చేశారని ఆరోపించారు. కాగ్ నివేదిక ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి నిదర్శనమన్నారు కాషాయ నేతలు. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో డ్రగ్స్ సప్లై, దేశ భద్రతపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 10 ఏళ్లుగా డ్రగ్స్ పై పోరాటంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయిందన్నారు. గత పాలనలో 3,63,000 కిలోల డ్రగ్స్ పట్టుకుంటే ఎన్డీఏ సర్కార్ రికార్డు స్థాయిలో 24 లక్షల కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుందన్నారు. మత్తు పదార్థాలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు అమిత్ షా. अगर नारकोटिक्स के केसों के अंबार के बीच में फंस गए तो हमारा ये अभियान लड़खड़ा जाए. यहाँ से चीफ जस्टिस साहब ने सभी हाईकोर्ट के मुख्य न्यायाधीशों को निर्देशित किया है एनडीपीएस के विशेष अदालतों के निर्माण में आगे बढ़ना पड़ेगा. उत्तर प्रदेश जैसे राज्य, बड़े राज्य में भी एक ही अदालत है. मुझे लगता है कि ये पर्याप्त नहीं है, इस पर हमें काम करना पड़ेगा. ఢిల్లీ ప్రజలకు ఫిబ్రవరి 5 తర్వాత ఆప్ అవినీతి నుంచి విముక్తి లభిస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. 10 ఏళ్లుగా పేద ప్రజల సంక్షేమానికి ఆప్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీలో స్లమ్ డ్వెల్లర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆప్ అసమర్థ పాలనతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. పాలన చేతకాని ఆప్ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు అమిత్ షా. भाजपा का घोषणा पत्र आपदा के घोषणा पत्र जैसा नहीं होता. फिर 5 साल के बाद नए झूठ के साथ हम वोट लेने आए. ये भारतीय जनता पार्टी का संस्कार नहीं. जहां जहां केजरीवाल जाते हैं, जहां जहां सिसोदिया जाते हैं, दिल्ली वालों को शराब की बोतल दिखाई पड़ती है. भाइयों बहनों, शराब की बोतल. और 5 फरवरी को मुक्ति प्राप्त करनी है. झूठ बोलने वाली सरकार से मुक्ति प्राप्त. ఢిల్లీ సంపదను ఆప్ దోపిడీ చేస్తోందన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. లిక్కర్ పాలసీతో భారీ అవినీతి జరిగిందనడానికి కాగ్ నివేదికే ఓ ఉదాహరణ అన్నారు. మద్యం పాలసీ పేరుతో 2,026 కోట్ల ప్రజల సొమ్మును ఆప్ దోచుకుందని ఆరోపించారు. ఢిల్లీలో స్కూళ్లు నిర్మిస్తామన్న ఆప్ మద్యం దుకాణాలు తెరిచిందని విమర్శించారు అనురాగ్ ఠాకూర్. 2026 करोड़ का है. जी हाँ, दिल्ली शराब घोटाला 2026 करोड़ राजकोषीय घाटा हुआ है. आप याद करिए, आम आदमी पार्टी ने कहा था पाठशाला बनाएंगे. पाठशाला तो नहीं, मधुशाला बनी. ये झाड़ू की बात करते थे, झाड़ू से दारू पे आए. ये स्वराज की बात करते थे, स्वराज से शराब पर आए. जो आज से 11 साल पहले दिल्ली के लोगों के सामने आकर कहता था ना बड़ा घर लूंगा, ना बड़ी गाड़ी लूंगा. इवी बुलेटिन अपडेट्स.